హాయ్ హలో గైస్, నా చేతుల్లో ఉన్న ఈ డివైస్ అనేది ఒక కౌంటింగ్ మిషన్ లాగా అయితే మనకి ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం వాడునే అల్ట్రాసోనిక్ సెన్సార్ అనేది మనం ఎన్నిసార్లు పోయి వచ్చామో అది వచ్చేసి డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన రీడింగ్స్ ని ఇక్కడ డిస్ప్లేలో అయితే డిస్ప్లే చేస్తుంది. డిస్ప్లేనే కాకుండా మీ మొబైల్లో కూడా ఇది వచ్చేసి డిస్ప్లే అయితే చేస్తుంది. హాయ్, దిస్ ఇస్ అభిలాష్ అండ్ వెల్కమ్ టు ద సిరీస్ 30 days 30 mini projects డే 5. సో ఇది ప్రాక్టికల్ గా మన ఇంట్లో ఎలా యూస్ అవుతుంది అనేది చూపిస్తారండి. ఇక్కడ ఉండే అల్ట్రాసోనిక్ సెన్సార్ ని వైపు ఫేస్ చేస్తుండే ఎలా పెడదాము. సో నేనైతే డబుల్ టేప్ అయితే తీసుకుంటానా ఫిక్స్ ఫిక్స్ చేద్దాం రండి. ఇది వర్క్ అవడం కోసం మనం 12 volts DC పవర్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాటరీని అయితే అందించున్నాను. ఓకే గైస్, మనమైతే కనెక్షన్స్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ నేను ఈ కౌంటింగ్ కోసము ఇక్కడ ఒక OLED డిస్ప్లే అండ్ మొబైల్లో బ్లింక్ అప్లికేషన్ అండ్ ఇక్కడ వెబ్ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఈ యొక్క మూడిట్లో మన రీడింగ్స్ అనేవి మనకి కనిపిస్తాయి. సో ఇనిషియల్ గా ఇక్కడ 0 ఉంది కదా కౌంట్, అండ్ ఇక్కడ డిస్ప్లేలో చూస్తే మీకు వచ్చి 0 కనిపిస్తుంది. ఈ యొక్క ల్యాప్టాప్ లో ఇనిషియల్ గా మీకు అయితే 0 ఉంటుంది. సో ఒకసారి ఇది ప్రాక్టికల్ గా ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. ఒకసారి నేనైతే వెళ్ళి వస్తానన్నమాట. సో వెళ్ళి వచ్చినప్పుడు 2 counts అయితే కౌంట్ అవుతుంది. చూడండి, సో వెళ్ళొచ్చాను కదా అంటే 2 counts. ఒకసారి చూడండి, మొబైల్లో 2 counts కదా, ఇక్కడ డిస్ప్లేలో చూడండి 2 counts కదా, అండ్ అదేవిధంగా ల్యాప్టాప్లో చూడండి 2 counts. ఈ విధంగా కౌంటింగ్ అనేది మీకు వచ్చేసి జరుగుతుంది. ఇక్కడ ఆఫ్ బటన్ అనేది ఒకటి పెట్టుకోను అనమాట. దాన్ని యూస్ చేసుకొని రీసెట్ అయితే చేసుకోవచ్చు. అలా రీసెట్ అయిన తర్వాత ఇనిషియల్ స్టేజ్ అంటే 0 నుంచి మళ్ళీ అయితే కౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసి పెట్టినాను, దాని అయితే వెళ్ళి చూసేయండి. దీని ఫుల్ వీడియో కావాలనుకుంటే అభిలాష్ వాళ్ళని ఇప్పుడే ఫాలో అయిపోండి. బాయ్.